నిరంజన్ రెడ్డి గారికి, మా బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి, మాజీ చైర్మన్ వెంకటేశ్వర రెడ్డి గారికి, వచ్చినటువంటి పత్రికా మిత్రులకు అందరు కూడా నమస్కారాలు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు 4-5 తేదీల్లో పాత పాలమూరు జిల్లాలో పర్యటించడం జరిగింది. ఆయన భూమి మీద పోకుండా ఆకాశంలో వెళ్ళిండు. ఏరియల్ సర్వే చేస్తే ప్రజల పరిస్థితులు, బాగోగులు, అక్కడ సమస్యలు, కష్టాలు, సాగునీటి సమస్యలు ఏ విధంగా నీకు అర్థమవుతాయని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నాను. రేవంత్ రెడ్డి గారు పాలమూరు బిడ్డ, నల్లమల పులి అని ఆయన గొప్పలు ఆయన చెప్పుకుంటాడు. పాలమూరు బిడ్డవైతే 30 నెలల తర్వాత నీకు పాలమూరు ప్రాజెక్టులు గుర్తొచ్చావని చెప్పి నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాను. నీకు అనుకోకుండా ఊహించని విధంగా ఒక ఉన్నతమైన పదవి వచ్చింది. ఆ పదవిని ఏ విధంగా ఉపయోగించాలి, ఏ విధంగా మాట్లాడాలి, భాష ఏ విధంగా ఉండాలి, ప్రజల మనస్సును ఏ విధంగా గెలవాలి అని నీకు అర్థం కావడం లేదు. ఆయన ఉన్నతమైన భాషలో మాట్లాడతలేడు, అహంకారంగా మాట్లాడుతున్నాడు. నీ అహంకారమే నేను దెబ్బతీస్తుంది తప్పకుండా. ప్రజలు చాలా తెలివికల వాళ్ళు, చదువు వచ్చినా చదువు రాకున్నా లోకజ్ఞానం ఉంది. అక్కడ భౌగోళిక పరిస్థితులు తెలుసు, వాతావరణ పరిస్థితులు తెలుసు, రాజకీయ పరిస్థితులు తెలుసు, అక్కడ ఉన్నట్టు బీదరికము, పేదరికము, వలస విధానం కూడా తెలుసు. కాబట్టి నువ్వు మాట్లాడే మాటలు ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకుంటున్నారని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఆయన ఏమనుకుంటున్నాడంటే వాపును చూసి బల్బ్ అనుకుంటున్నాడు. అది వాపే, బలపైతే కాదు. ఏదో నేను బలవంతుని, అధికారం ఉంది, అహంకారంతో మాట్లాడి ఇతరులు చిన్నతనం చేసి ఆ విధంగా మాట్లాడడం మాత్రం పద్ధతి కాదు. ఎవరైనా, రాజకీయ పార్టీలైనా, ఏ వర్గం ప్రజలైనా, ఏ సెక్షన్స్ అయినా, ఉద్యోగస్తులైనా అందరి గౌరవించేది నేర్చుకోవాలి, గౌరవంగా మాట్లాడాలి. గౌరవంగా మాట్లాడకపోతే నువ్వే అగౌరవపడతావని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఆయన ఇంకో మాట ఏంటంటే కేసీఆర్ను మహబూబ్నగర్ నుంచి గెలిపిస్తే మహబూబ్నగర్కు ద్రోహం చేసి ఆయన గజ్వేల్ వెళ్ళిపోయిందని చెప్పాను. కేసీఆర్ను మహబూబ్నగర్ నుంచి గెలిపిస్తే పార్లమెంట్ మెంబర్గా ఉన్నప్పుడే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. 2014 ముఖ్యమంత్రి అయిన తర్వాత పాలమూరు జిల్లా బీదరికం గురించి, పేదరికం గురించి, అవిద్య గురించి, ఆర్థిక ఇబ్బందుల గురించి, తర్వాత అక్కడ ఉన్నటువంటి సాగునీటి ప్రాజెక్టుల గురించి, వలసపోతున్నటువంటి విధానాల గురించి అర్థం చేసుకొని మరి పాలమూరులో ఉన్నటువంటి కృష్ణానది పైన ఉన్నటువంటి ప్రాజెక్టులను ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళిండో ఒకసారి రేవంత్ రెడ్డి గారు అర్థం చేసుకోవాలి. కర్ణాటక రాష్ట్రంలో ఉన్నటువంటి తంగేడి గ్రామం, అక్కడి నుంచి కృష్ణానది 300 కిలోమీటర్లు ప్రవహించి శ్రీశైలంలో కలుస్తుంది. ఈ 300 కిలోమీటర్లు ప్రవహించినప్పుడు అక్కడ భీమా నది ఉంది. భీమా నదికి అనుసంధానంగా సంగమండ ఫేజ్ 1 ఉంది, ఫేజ్ 2 ఉంది, కోయిల్ సాగర్ ఉంది, జూరాల ప్రాజెక్టు ఉంది, నెట్టెంపాడు ఉంది, మహాత్మా గాంధీ ఎత్తిపోతల పథకం ఉంది, తుంగభద్ర మీద ఆర్డిఎస్ కెనాల్ ఉంది, అదేవిధంగా తుమ్మిళ్ళ ఎత్తిపోతల పథకం ఉంది. దాంతోపాటు గట్టు ఎత్తిపోతల పథకం కూడా కేసీఆర్ సంకల్పించాడు. ఎస్ఎల్బీసీ ఉంది శ్రీశైలం నుంచి. సుమారు ఒక 13 ప్రాజెక్టులు ఉన్నాయి. ఈ 13 ప్రాజెక్టులు కలిసి 25 లక్షల నుంచి 30 లక్షల ఎకరాలకు సాగునీరు వస్తుంది. నువ్వు బుద్ధిమంతుడవైతే, నీకు ప్రేమ ఉంటే ఈ కృష్ణానది ఎక్కువ భాగం మహబూబ్నగర్ జిల్లాలో ప్రవహిస్తుంది కాబట్టి, మహబూబ్నగర్ జిల్లా విస్తీర్ణంలో చాలా పెద్దది కాబట్టి
నరేంద్ర మోడీ గారు ఎన్నికల్లో ప్రకటించిన విధంగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ ప్రాజెక్టు ఎందుకు ప్రయత్నం చేస్తలేవు? ఈ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు ఆయన మామ పేరు స్వర్గీయ జయపాల్ రెడ్డి గారి పేరు పెట్టుకున్నాడు. 30 నెలలు అయిపోయింది, ఒక్క రూపాయి కూడా కేటాయించలే. మా కేసీఆర్ గారు ఉన్నప్పుడు 35,000 కోట్ల రూపాయలు ఇచ్చిండు. 27,500 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. కృష్ణా బ్యాక్ వాటర్, శ్రీశైలం బ్యాక్ వాటరు, నార్లాపూర్ రిజర్వాయరు, ఏదుల రిజర్వాయరు, ఒట్టెం రిజర్వాయరు, కర్వెన రిజర్వాయరు, ఉద్దండపూర్ రిజర్వాయర్ భూసేకరణే కాకుండా మరి 90-95% పనులు పూర్తి చేసి, ఇప్పుడే నిరంజన్ రెడ్డి గారు చెప్పినట్టుగా టన్నల్స్ మొత్తం కంప్లీట్ చేసి, మోటార్స్ మొత్తం బిగించి, నార్లాపూర్ దగ్గర కూడా ఒక మోటారు పంప్ ఆన్ చేసి, ఆ విధంగా కేసీఆర్ చేతుల మీదుగా చేయడం జరిగింది. కేవలం ఒక 10,000 కోట్ల రూపాయలు పెడితే ఈ కెనాల్స్ అవుతాయి. ఒట్టెం నుంచి హై లెవెల్ కెనాల్, ఉద్దండపూర్ నుంచి హై లెవెల్ కెనాల్, ఇది సుమారు ఒక 13 కాన్స్టిట్యున్సీలకు వచ్చేటువంటిది. ఈ 12,30,000 ఎకరాల్లో పాలమూరు రంగారెడ్డి 7 లక్షల ఎకరాలు పాత పాలమూరు జిల్లాకు వస్తుంది. 5 లక్షల ఎకరాలు రంగారెడ్డి జిల్లాకు వస్తాయి. 30,000 ఎకరాలు నల్గొండ జిల్లాకు వస్తాయి, దేవరకొండ కానీ మునుగోడు కానీ. నీ మామ పేరు పెట్టినావు కానీ నీ మామ పేరు ముంచినావు. కనీసం ఒక తట్ట మన్ను ఒక్క రూపాయిన కేటాయించినవా? నేను రేవంత్ రెడ్డి గారు అడుగుతా ఉన్నా. ఇక పీకేస్తా, పార్టీని వీకేస్తా, జెండాలు వీకేస్తా, ఇక మొత్తం కూడా సర్వనాశనం చేస్తా, మీ ఒక్కరు కూడా గెలవకుండా చేస్తా, ఉనికి లేకుండా చేస్తా, మొలవనియోను అని చెప్పి ఈ విధంగా ఆయన సమావేశంలో మాట్లాడితే అసలు ఒక ముఖ్యమంత్రిగా మాట్లాడవలసిన మాటేనని ఈ సందర్భంగా ఆ ముఖ్యమంత్రిని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. కాబట్టి నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. ఎందుకంటే గెలిపించేది, ఓడించేది ప్రజలు. నీ పరిపాలన ఏ విధంగా ఉంది, ఇప్పుడు ప్రభుత్వం యొక్క విధి విధానాలు ఏ విధంగా ఉన్నాయి, నువ్వు ఇచ్చినటువంటి గ్యారంటీలు, అదేవిధంగా నువ్వు ఇచ్చినటువంటి 420 పథకాలు, అదేవిధంగా 13 ఏంటివి అవి, ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, మైనార్టీలకు, మహిళలకు, యువతకు, విద్యార్థికి, రైతులకు ఇచ్చినటువంటి డిక్లరేషన్స్ అమలు చేసినావా? ఎవరైనా ఒక సెక్షన్ అన్నా ఈరోజు సంతోషంగా ఉన్నారా? ఏ వర్గమన్నా ఉన్నారా? ప్రభుత్వంలో పనిచేసే ఉద్యోగస్తులు ఉన్నారా? విద్యార్థులు ఉన్నారా? లేదు. ఒక్కసారి ఎవరి వీపు వారికి కనపడదంట, గురిగింజ దాని కింద నలుపు గుర్తుపట్టదంట. నీ గురించి ప్రజలు చెప్తారు. ఈరోజు రాష్ట్రం ఏమనుకుంటుంది? వ్యవసాయదారులు 80% ఉన్నారు, పంటలు వండించిర్రు, 60-70 రోజుల నుంచి మొత్తం కళ్ళాల్లో ఉన్నారు, గుండెపోటుతో మరణిస్తున్నారు, వడగాలతో మరణిస్తున్నారు, సన్ స్ట్రోక్తో మరణిస్తున్నారు, రాత్రింబవలు కావాలంటున్నారు. ఎంత ఇచ్చినా ఆయన మొత్తం 50 లక్షల మెట్రిక్ టన్నులు కొంటే అయిపోయినా 60 లక్షలు, 1,50,00,000 పంట పండిస్తే ఎక్కడ కొన్నావు? కొనలేదు. ఇప్పుడు గ్రామాల్లో చూస్తే చాలా అధ్వానమైన పరిస్థితి రైతులుగా. కాబట్టి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, తప్పకుండా మరి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుతో పాటు కృష్ణానది పైన ఉన్నటువంటి ఈరోజు ఈ ప్రాజెక్టుల మొత్తం కూడా అవసరమైన నిధులు మొత్తం కూడా కేటాయించి 9 నెలలు కాదు, 6 నెలలు కాదు, ఇంకా 2 సంవత్సరాలు కాదు, ఒక 50,000 కోట్ల రూపాయలు మరి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుతో పాటు పాత పాలమూరులో ఉన్నటువంటి కృష్ణానది పైన ఉన్నటువంటి ప్రాజెక్టులకు 50,000 కోట్ల రూపాయలు కేటాయించి అన్ని పూర్తి చేసి ఒక 25 లక్షల నుంచి 30 లక్షల ఎకరాలకు రైతులకు సాగునీరు అందించి ఆ విధంగా మహబూబ్నగర్ జిల్లాను కాపాడవలసిన బాధ్యత నీ పైన ఉంది. ఒట్టిగా మాటలు చెప్పి వెళ్ళిపోతే బాగుండదు. నువ్వు చేయకపోతే మళ్ళీ ఒకసారి నువ్వు మహబూబ్నగర్ వచ్చినప్పుడు నీ సంగతి, నీ భరతం ప్రజలే పడతారు. మరి కోడంగల్ విషయం కానీ మిగతా విషయాలు కానీ చెప్పారు మా వాళ్ళు. అక్కడ గెలిచి వచ్చిన తర్వాత కదా నువ్వు నెక్స్ట్ ఏమవుతుందో. కాబట్టి రేపు ప్రజల తీర్పును తప్పకుండా నువ్వు శిరసా వహించవలసి వస్తుందని హెచ్చరిస్తూ అందరికీ ధన్యవాదాలు.